Hey guys, welcome back to GSK. Guys, ఈరోజు మన వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పుకోబోతున్నాం. ఏఐ గురించి అండ్ మనకు తెలిసిన కేరళలోని వైనాడ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అండ్ జపాన్లోని ఒక హర్రర్ సూసైడ్ ఫారెస్ట్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఓవరాల్గా వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ మిస్ కాకుండా చూడండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అప్డేట్ అవుతున్న ఈ వాళ్ళలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. మన వీడియోస్లో చూసుకుంటే ఏఐ అక్కడ తగులుకుందరా బాబు, జాబ్స్ అన్నింటిని రీప్లేస్ చేస్తుందని చెప్పి కొంచెం వీటి మీద వీడియోస్ చేసాం కదా. బట్ ఈ విషయం మటుకి ఏఐ చాలా యూస్ఫుల్గా అవుతుంది, ఎంతో మంది జీవితాలను కాపాడబోతుంది అనమాట. ఏఐ చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. ఈ ఎక్స్రే సర్కిల్లో కనిపిస్తుంది బ్రెస్ట్లో వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్. ఈ క్యాన్సర్ గడ్డ డెవలప్ అవడానికి 5 years ముందే దీని ఏఐ కనిపెట్టింది. ఎక్స్రేలోని క్యాన్సర్ గడ్డను ఈవెన్ హ్యూమన్ అయితే చూడలేము, అంత చిన్నగా ఉంది కాబట్టి. డాక్టర్స్ కూడా దీన్ని గుర్తించడం అసాధ్యం. 2 lakh బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ ని జనరల్ హాస్పిటల్ నుండి కలెక్ట్ చేసి వీళ్ళు ఏఐతో మళ్ళీ టెస్టులు చేస్తున్నారనమాట. ఇప్పుడు ఎంతో మంది జీవితాలను ఈ ఏఐ కాపాడబోతుంది. ఏఐని MITలోని రీసెర్చర్స్ దీన్ని డెవలప్ చేశారు. దీని పేరు మిరాయి. ఫ్యూచర్లో రాబోయే బ్రెస్ట్ క్యాన్సర్స్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి ముందుగానే ట్రీట్మెంట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఏఐ మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. ఏఐ జాబ్స్ రీప్లేస్ చేసినా కానీ కొన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. బట్ ఏదైనా ఏఐ మీద నాకు డౌటే. నువ్వేమన్నా అనుకో, ఎంత మాట్లాడద్దు బాగా. మన ఇండియాలో ఎక్కువగా చనిపోయేది రోడ్ యాక్సిడెంట్స్ కారణంగానే. మీరు నమ్ముతారో లేదో కానీ అప్రాక్సిమేట్లీ 2022 లెక్కల ప్రకారం 1,67,000 మంది రోడ్ యాక్సిడెంట్స్ కారణంగా వాళ్ళ జీవితాలను కోల్పోయారు. రెక్లెస్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ని సరిగా పాటించకపోవడం అండ్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం అనమాట. ఓవరాల్ ఇండియాలో 2021 లెక్కల ప్రకారం 47,000 మంది హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోయారు. అర్జెంటీనాకు చెందిన ఈ వీడియో ఒకసారి చూడండి. రోడ్డు మీద హెల్మెట్ లేకపోతే అటువైపు గ్రీన్ సిగ్నల్ అనేది చూపించడం అండ్ వాళ్ళ ఫేస్ సిగ్నల్ పోలకుండా డిజిటల్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళ కాడ హెల్మెట్ లేకపోతే సైలెంట్గా బైక్ని సైడ్కి తీయాల్సిందే, ఎందుకంటే అటువైపు గ్రీన్ సిగ్నల్ పడదు కాబట్టి మిగతా వెహికల్స్ కూడా పోలేవు. సో అందుకని సైలెంట్గా బైక్ తీసి పక్కన పెట్టాల్సిందే. ఈ వీడియో ఏంటంటే అక్కడ అవేర్నెస్ కోసం చేశారని, లేకపోతే నిజంగానే అక్కడ ఆ టెక్నాలజీ ఉందని చెప్తున్నారు. బట్ ఏదైతేనే అది ఏదైనా జనాల్లో అవేర్నెస్ కోసం తీసారో మనకు తెలియదు. బట్ ఇంటర్నెట్లో కూడా దీని గురించి పెద్దగా లేదనమాట, వెతికాను. సో వాళ్ళు ఏ పర్పస్ మీదైనా చేయని, బట్ ఈ సిస్టమ్ అనేది కొంచెం బాగుంది. సో జాగ్రత్త అబ్బా. గైస్, మనం ఎన్నో అడవుల గురించి విన్నాం. క్రూర మృగాలు ఉండే అడవులు, విషపూరితమైన వెరీ డేంజరస్ పాములు ఉండే అడవులు అండ్ అడవులకి అబ్బలాంటిదైన అమెజాన్ ఫారెస్ట్ల గురించి కూడా మనం విన్నాం. ఇప్పుడు చెప్పబోయే అడవి ప్రమాదకరం కాకపోయినా కానీ బట్ డార్క్ హిస్టరీ ఉంది ఆ అడవికి. అదే జపాన్లోనే అకిగాహారా అడవి. దీన్నే సూసైడ్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ అడవిలో ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. 2003లో ఈ అడవిలో 105 డెడ్ బాడీస్ దొరికాయంట. అంతేకాదు 2002లో కూడా 78 డెడ్ బాడీస్ దొరికాయి అండ్ 2010లో 200 సూసైడ్ అటెంప్ట్స్ జరిగాయి. అందులో 54 మంది చనిపోయారు. ఈ అడవి గురించి ఎన్నో నవల్స్ లో ప్రస్తావించారు అండ్ 19th century నుండి ఇక్కడ సూసైడ్ జరుగుతున్నాయని అంటున్నారనమాట. అండ్ అక్కడ ఉండే వాళ్ళు ఏం నమ్ముతారంటే యుద్ధ సమయంలో చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలాగా ఈ అడవుల్లో తిరుగుతారు. అండ్ ఈ అడవుల్లోకి ప్రవేశించాలంటే సింగిల్ గా అయితే ఈ అడవిలోకి ఎంట్రీ లేదు అండ్ డబుల్ గా కూడా ఎంట్రీ లేదు. వెళ్ళాలనుకుంటే గుంపులుగా అంటే ఒక బ్యాచ్ లాగా వెళ్ళి చూసి రావటమే. సో డార్క్ హిస్టరీ ఉన్న ఒక అడవి. ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే ఆస్ట్రానామికల్ ఫ్యాక్ట్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో వాళ్ళ కోసం ఈ ఫ్యాక్ట్ అంకితం అనమాట. ఆగస్టు మంత్లో జరిగే ఆస్ట్రానామికల్ ఈవెంట్స్ గురించి చెప్తాను, వినండి. ఆగస్టు 5వ తారీఖు మూన్ వీనస్ కి దగ్గరగా ఉంటుంది. ఆగస్టు 7వ తారీఖు మూన్ మెర్క్యూరీకి దగ్గరగా ఉంటుంది. ఆగస్టు 8వ తారీఖు వీనస్ అండ్ మెర్క్యూరీ రెండు దగ్గరగా ఉంటాయి అనమాట. అండ్ ఆగస్టు 10వ తారీఖు మూన్ స్పైసాకి దగ్గరలో ఉంటుంది, అంటే కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట. ఆగస్టు 19వ తారీఖు ఫుల్ బ్లూ మూన్ తో ఉంటుంది. దీన్నే సూపర్ మూన్ అంటారు, అంటే మూన్ మొత్తం గుండ్రవటంగా బ్లూ కలర్ లో ఉంటుంది. అండ్ ఆగస్టు 21వ తారీఖు మూన్ సాటర్న్ కి దగ్గరగా ఉంటుంది. అండ్ ఆగస్టు 27వ తారీఖు మార్స్ కి జూపిటర్ కి మూన్ అనేది చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పిన ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ లో కల్లా అన్ని అబ్జర్వ్ చేయరులే, నాకు తెలుసు. ఆగస్టు 19వ తారీఖు కొంచెం అబ్జర్వ్ చేయండి, అదే ఫుల్ బ్లూ మూన్ వస్తుంది కాబట్టి. సో దాన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి ఫొటోస్ తీసుకోండి. షుగర్ పేషెంట్స్ యూరిన్ తో విస్కీ తయారు చేస్తారా? డయాబెటీస్ పేషెంట్స్ యూరిన్ తో విస్కీ చేస్తారా? అలా అని చెప్పి షుగర్ పేషెంట్స్ అందరి విస్కీని తయారు చేయరు.
వాళ్ళ యూరిన్ లో షుగర్స్ లెవెల్స్ ని బట్టి అండ్ యూరిన్ కలెక్ట్ చేసి ఆ ప్యూరిఫై చేసి షుగర్స్ మాలిక్యూల్స్ ని సపరేట్ చేస్తారు, అంటే వేరు చేస్తారు అనమాట. ఆ తర్వాత విస్కీ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తారు. అంతేగాని డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కరి దీన్ని తయారు చేయరు. సో అదనమాట ఈ మ్యాటర్. ఈ ఫ్యాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ టాపిక్ ని మా ఫ్రెండ్ గారితో డిస్కస్ చేస్తుంటే వాడు నమ్మట్లా. అందరూ తయారు చేస్తారు అంటే, అరే కాదురా స్వామి అంటే నమ్మట్లా. ఇప్పుడు ఇది చెప్పినా కూడా వాడు నమ్మడు. వాడు ఎందుకు నమ్ముతాడు? ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. రేడియేషన్. ఈ రేడియేషన్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ద్వారా వస్తుంది. ఈ రేడియేషన్ చాలా డేంజర్. ఈ రేడియేషన్ కారణంగా బాడీలోని టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. వామిటింగ్స్, స్కిన్ క్యాన్సర్ అండ్ హెయిర్ లాస్ కూడా అవుతుంది, అండ్ ఈవెన్ డెత్ కూడా వస్తుంది అనమాట ఆ రేడియేషన్ మెటీరియల్ దగ్గర ఉంటే. ఎన్నో పవర్ ప్లాంట్స్ లో కొన్ని కారణాల వల్ల మూసేస్తారు. బట్ ఆ ప్లాంట్స్ లో ఆ పరిసరాల్లో రేడియో యాక్టివ్ మెటీరియల్ అంతే ఉంటుంది. ఆ ప్లేసెస్ లోకి వెళ్తే చనిపోతారు. దీనికి సొల్యూషన్ గా సైంటిస్టులు కూడా ఏం చేయలేమని చేతులు ఎత్తేసారు అనమాట. బట్ ఎర్త్ తనంతట తానే హీలింగ్ అవుతుంది. ఎలా చెప్తా వినండి. ఎలా అంటే, ఈ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకునే ఫంగై ద్వారా. ఈ ఫంగై నేమ్ ఏదో ఉంది కింద ఇస్తున్నాను చూడండి. నేమ్ మర్చిపోయాను. ఈ ఫంగైలో హైలీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెలనిన్ ఉంటుంది. ఈ మెలనిన్ రేడియేషన్ ని బ్రేక్ డౌన్ చేసి అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు నార్మల్ అవుతుంది అనమాట. చిన్నప్పుడు విన్న ఒక డైలాగ్ గుర్తొస్తుంది, భూతల్లికి ఉన్నంత ఊరుపు ఎవరికి ఉన్నట్టు. నిజంగానే మనం ఎన్ని అడ్డమైన పనులు చేసినా కానీ ఎర్త్ తానంతకు తానే లాస్ట్ కి హీల్ అవుతుంది. రీసెంట్ గా కేరళలోని వైనాడ్లో ల్యాండ్ స్లైడ్స్ గురించి చెప్తానండి. అసలు ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు జరుగుతాయి కూడా చెప్తాను. ఇది జరిగింది మంగళవారం, అది కూడా తెల్లవారుజామున 2 అందరూ మంచి నిద్రలో ఉన్న సమయం అది. ఘటనలో 200 మందికి పైగా చనిపోయారు అండ్ చాలా మంది మిస్ అయిపోయారు అనమాట. ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ అండ్ ఇండియన్ ఆర్మీ వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. అసలు ఈ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి? ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి సింపుల్ గా క్లారిటీగా 2 ముక్కలో చెప్తాను. ట్రై టు అండర్స్టాండ్. స్లోప్ గా ఉండే కొండ గ్రావిటీ కారణంగా కిందకు జారడం. ల్యాండ్ స్లైడ్స్ జరిగేటప్పుడు అక్కడ ఏమున్నా ల్యాండ్ తో పాటు కిందకు వస్తాయి. రాళ్ళు, రప్పులు, చెట్లు, గుట్లు అన్ని ల్యాండ్ స్లైడ్స్ జరిగేటప్పుడు అన్ని వచ్చేస్తాయి అన్నమాట ఈ మట్టితో పాటు. ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు జరిగింది? దీనికి మేజర్ రీజన్స్ 2 ఉన్నాయి. నెంబర్ 1 భూకంపాలు, నెంబర్ 2 హ్యూమన్ ఎర్రర్స్. హ్యూమన్ ఎర్రర్స్ ఎలా జరిగిద్దంటే, కొండ స్లోప్ గా ఉన్నదాన్ని ఫ్లాట్ గా చేసి కొండ అంచున ఇల్లులు కడతారనమాట. ఆ స్లోప్ కి ఎటువంటి స్లోప్ సపోర్ట్ ఉండదు కాబట్టి అక్కడ ఉన్న మట్టి అండ్ అక్కడ ఉన్న రాళ్ళు, రప్పులు అయిన ఉంటాయి కదా, సో అవన్నీ కిందకి గ్రావిటీ ద్వారా లాగబడతాయి అనమాట. అండ్ మైనింగ్ ఎలా అంటే, మైనింగ్ లో బాంబ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ బాంబ్స్ వెళ్ళినప్పుడు ఆ సాయిల్ అనేది లూజ్ గా మారి ఇలా ల్యాండ్ స్లైడ్స్ కి గురవుతుంది అనమాట కొండ. దీంతో పాటు వైనాడ్ లో 3 రోజుల పాటు 200 నుంచి 300 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అండ్ మట్టి మొత్తం తడిచిపోయి ఉంటది కాబట్టి స్లో ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి చాలా ఈజీ ఉంటది అనమాట. ఒకసారి క్లిప్ చూడండి, ల్యాండ్ స్లైడ్స్ ఎలా అవుతుందో మీకు తెలుస్తుంది. అంత పెద్ద కొండ చర్యలు ఒక్కసారిగా కిందకి జారిపోతాయి. సో వైనాడ్లోని ప్రజలు బ్రతికుండగానే సమాధి అయిపోయారు. చాలా బాధాకరమైన విషయం. ల్యాండ్ స్లైడ్స్ జరిగిన తర్వాత ఇలా మారిపోయింది అనమాట కంప్లీట్గా. అక్కడ సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. మీకు చెప్పేదే ఉంది, కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మావా. అండ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అందాక సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.